ఒక్కొక్కరు రూరల్ నియోజకవర్గంలో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన కింద నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన కింద అర్హులైన 3,000 కుటుంబాలకి, ఎస్సీ ఎస్టీ కుటుంబాలకి 3,000 కుటుంబాలకి, అర్హులైన కుటుంబాలకి సోలార్ ఏర్పాటు కార్యక్రమానికి ఈరోజు పెనవర్తిలో మనం శ్రీకారం చుట్టుకున్నాం. వేగవంతంగా ఆ యొక్క పనులు పూర్తి చేసి ఆ సేవలు ప్రజలకు అందించేదానికి అందరం కూడా అన్ని రకాల కూడా కష్టపడతాం. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు వీరందరి సారథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండు నిర్విరామంగా కొనసాగుతూ ఉన్నాయి. అనేక రకాల పథకాల ద్వారా సమాజంలో అట్టడుగు వర్గాలకి మేలు చేసేదానికి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆ యొక్క అర్హులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు అందే విషయంలో కానీ, అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడెక్కడ అవసరమో, ఎక్కడెక్కడ అధిక భాగం ప్రజలు నివసిస్తున్నారో ఆ కాలనీల్లో ముఖ్యంగా సామాన్య, పేద, నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం నిధులు ఖర్చు పెట్టడం కానీ, అన్నిటికీ మించి ప్రపంచంలో రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి ఒక అద్భుత రాజధాని అమరావతి చంద్రబాబు గారి నేతృత్వంలో కల సాకారమైంది. అమరావతి అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతూ ఉన్నాయి. ఈ దేశంలోనే ఒక చక్కటి రాజధానిగా అమరావతి అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా రాష్ట్రం దిశ మార్చే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ మన బిడ్డల ఉద్యోగాల కోసం కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తూ రాష్ట్రం కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఇంకా కూడా ఈ యొక్క గ్రామాల్లో ఇటు పెనవర్తి కానీ, కలివేలపాలెం కానీ, ఏదైతే మాదరాజుగూడూరు, కాకుపల్లి ఈ గ్రామాల్లో ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే దాన్ని ఎక్కడికక్కడ స్థానిక తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు గుర్తిస్తే ఆ ప్రజల అవసరాలు తీర్చేదానికి స్థానిక శాసనసభ్యుడిగా సిద్ధంగా ఉంటారని తెలియజేస్తూ, నెల్లూరు జిల్లాలో అందరికంటే నెల్లూరు జిల్లాలో ఏదైతే 3-ఫేజ్ కరెంట్ 100% పనులు నెల్లూరు రూరల్ నియోజకవర్గం పూర్తి చేసుకుని అగ్రస్థానంలో నిలిచింది. అదేవిధంగా ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన కింద ఈ కార్యక్రమాన్ని కూడా ఈరోజు మనం ప్రారంభించుకుంటూ ఉన్నాం. వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేసేదానికి అటు అధికారులకి, ప్రజలు, స్థానిక నాయకుల సహకారం ఉంటుందని తెలియజేస్తూ ఈ యొక్క పథకాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రధానమంత్రి సూర్యఘర్ ఏదైతే కార్యక్రమం ఎస్సీ ఎస్టీ కుటుంబాలకి అర్హులైన వారందరికి కూడా ఈ సోలార్ విద్యుత్ ప్యానల్స్ బిగించే కార్యక్రమానికి ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పెనవర్తి గ్రామంలో శాసనసభ్యులు సేవిరెడ్డి గారు శంకుస్థాపన చేయడం జరిగింది. మొత్తం నెల్లూరు రూరల్ మండలంలో దాదాపు 3,000 ఇప్పటిదాకా అర్హులైన 3,025 మందికి కూడా ఒక్కొక్కరికి దాదాపు 1,20,000 చొప్పున 36,31,00,000 రూపాయలతో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమం ఏదైతే ఈ సోలార్ విద్యుత్ వారోత్సవాలు ఈరోజు ప్రారంభమైనాయో 4 to 5 months లోపల ఈ వర్క్ కంప్లీట్ చేసే విధంగా అధికారులందరికీ కూడా ఇప్పటికే శాసనసభ్యులు సేవిరెడ్డి గారు ఆదేశాలు ఇచ్చున్నారు. ప్రతి కుటుంబానికి కూడా 2 కిలోవాట్ వరకు కూడా ఈ సోలార్ విద్యుత్ ప్యానల్స్ అన్నీ కూడా పెడతారు. 200 చదరపు అడుగులు రూఫ్ టాప్ స్థలం ఉండాలి. ఇవన్నీ కూడా గైడ్లైన్స్ అన్నీ కూడా అధికారులందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దయచేసి దీన్ని మండలంలో ఉన్న కూటమి నాయకులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు అందరూ కూడా
దీన్ని అధికారులతో ఎక్కడికక్కడ సమన్వయం చేసుకొని అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే గైడ్లైన్స్ గవర్నమెంట్ పెట్టిందో గైడ్లైన్స్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ దాని ప్రకారం అధికారులతో సమన్వయం చేసుకొని అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ సోలార్ విద్యుత్ ప్యానల్స్ పెట్టే విధంగా పార్టీ నాయకులు కూడా చొరవ తీసుకొని ఈ కార్యక్రమం పూర్తి చేయవలసిందిగా కోరుతూ అదేవిధంగా ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకంగా పెనవర్తి గ్రామానికి సంబంధించి వివిధ రకాల అభివృద్ధి పనులు కూడా చేయడం జరిగింది. దాదాపు 1,23,00,000 రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశాం. అదేవిధంగా చంద్రన్న విద్యుత్ వెలుగుల పేరుతో దాదాపు 2 కోట్ల రూపాయలతో కూడా చేయడం జరిగింది. ఇంకా కూడా ఈ గ్రామాల్లో ఏదున్నా కూడా అవన్నీ కూడా స్థానికంగా ఉండే పార్టీ నాయకులు పెద్దలందరితో మాట్లాడి భవిష్యత్తులో అవి కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎస్టీ కాలనీకి సంబంధించి ఇప్పుడే ఇక్కడ ఉన్నవారు కూడా ఒక అర్జీ కూడా ఇవ్వడం జరిగింది. బస్ షెల్టర్ కానీ ఇతరితర అవి కూడా ఒకసారి అధికారులతో మాట్లాడి అవి కూడా చేపడతామని మీ ద్వారా వారికి కూడా తెలియజేస్తూ లక్ష్యం ఒకటే, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి అజెండాగా పనిచేస్తున్నాం. గ్రామాల్లో ఎక్కడా కూడా ఎటువంటి ఘర్షణ కక్షపూరిత వాతావరణాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. అదేవిధంగా ఇప్పటిదాకా కూడా చేస్తున్నాం. ఆర్ఎన్బి కానీ, పంచాయతీరాజ్ కానీ, ఇరిగేషన్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ అన్ని డిపార్ట్మెంట్లు కూడా సమన్వయం చేసుకొని అన్ని అభివృద్ధి పనులు కూడా అటు ఎండోమెంట్ కానీ అన్నీ కూడా చేస్తున్నాం. భవిష్యత్తులో కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు అదేవిధంగా జరుగుతాయి. సంక్షేమ పథకాలు ఏదైతే కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడుతున్నారో అవన్నీ కూడా అర్హులైన వారికి ఇస్తూ అభివృద్ధి కూడా అదేవిధంగా నెల్లూరు రూరల్ జరుగుతుందని తెలియజేస్తున్నాం మీ ద్వారా. అదొకటి. అక్కడ మీరు టర్నింగ్ వేయాలన్నా అక్కడ బస్ షెల్టర్ అన్నా ఎండ వచ్చినా వాన వచ్చినా నిలబడాలంటే ముందు పోవాలన్నా వెనక పోవాలన్నా కుదరడం లేదన్నా. బస్ షెల్టర్ కావాలి. మాకు ఇంతకుముందు మంచినీళ్ళు వచ్చేదన్నా. ఇప్పుడు ఏంటంటే కలిపాలెంలో బోర్ వేస్తే ఉప్పు నీళ్ళు వస్తుందన్నా. దాన్ని కొంచెం వేడి మార్చింది.